ఈ రూట్లో బస్సు కూడా వెళ్తుందా? వావ్. హలో రైడర్స్, దిస్ వెంకటరాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ టుడే we are having one more ride. It's a 100 km ride. లొకేషన్ గురించి అప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను. సో ఇట్స్ a surprising element and I haven't visited the place also. సో ఈసారి వన్ మోర్ డిఫరెంట్ ప్లేస్ పిక్ చేసుకున్నాం, కానీ ఈసారి విజయనగరం. అండ్ టోటల్ డిస్టెన్స్ ఏమొచ్చి 100 km. అండ్ ఈసారి నాతో పాటు మై బ్రదర్ ఆల్సో కమింగ్. యా, హిస్ నేమ్ ఇస్ సాయి. సో దోనో ట్విన్ బ్రదర్స్, 2 brothers రైడ్ అనమాట ఈరోజు ఆన్ ఇంటర్సెప్టర్. ఓకే, ఇంజిన్ హీటప్ చెక్, ఐటమ్స్ చెక్, knee pad, gloves, shoes, helmet, the time is around 5:45. So estimation 7 కల్లా వెళ్ళొచ్చు. చూద్దాం ట్రాఫిక్ లేకపోతే. Let's chalo. I hope you guys following all the sanitary rules and all. సో రైడ్కి అది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే మీరు రైడ్ చేసేది అదర్ దెన్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. సో గ్లౌజెస్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. అండ్ కుదిరితే ఫుడ్ కూడా మీరే కుక్ చేసుకుని వెళ్తే ఇంకా బెటర్. లైక్ వీఆర్ క్యారింగ్ టీ విత్ అస్ యాజ్ యూజువల్. సో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈసారి రైడ్కి అయితే మా ఆరి బ్యాచ్ రావట్లేదు. సో యూస్ టు రైడ్ విత్ అవర్ గ్రూప్, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇట్స్ ఫైన్. సో బ్రదర్ ప్రామిస్ చేశాను కాబట్టి, సో వీఆర్ టూ హ్యావింగ్ ఎ రైడ్ ఫర్ టుడే. అండ్ ద క్లైమేట్ ఈజ్ సో క్లౌడీగా ఉంటుంది అన్న. మరి మేబీ చూడాలి. మళ్ళీ లాస్ట్ 2 రైడ్స్లో ఎండ దంచకపోతే పర్లేదు. అండ్ వైజాగ్ సిటీ గురించి చెప్పాలంటే మా లోకల్ రైడ్స్ అన్నీ అదే 2 ప్లేసెస్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఐదర్ చెన్నై వైపు ఆర్ ఎల్స్ ఒడిస్సా వైపు. సో ఆ 2 రూట్సే ఉంటాయి. లాస్ట్ 2 రైడ్స్కి ఐ హ్యావ్ పిక్ టువర్డ్స్ చెన్నై రూట్ అనమాట. నర్సీపట్నం అలా వెళ్ళాం. అండ్ దిస్ టైమ్ లాస్ట్ 2 రైడ్స్ కాదు, ఐ థింక్ డివీస్ బ్రిడ్జ్ టువర్డ్స్ దిస్ రూట్ అనుకుంటా. యస్. సో డివీస్ బ్రిడ్జ్ ఇటు, నర్సీపట్నం అటు, సో మళ్ళీ ఇటు సిగ్జాగ్ ప్యాటర్న్. సో లాస్ట్ రైడ్కి బ్లైండ్ మిర్రర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వై ఐ హ్యావ్ కెప్ట్ అని. ద థింగ్ ఈజ్ దీస్ మిర్రర్స్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ ఇంటర్సెప్టర్. సో ఎస్పెషలీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మిర్రర్స్కి అయితే. అండ్ దీని తాలూకు ఫోకస్ అంటే కొంచెం ఎక్స్టెండెడ్ ఫోకస్ వస్తుంది, యాజ్ యూ ఆల్ నో దట్ బ్లైండ్ ఫోకస్ మిర్రర్స్ అంటూ. అండ్ పర్టికులర్గా ఈ ఐటమ్ ఏదైతే పర్చేస్ చేశానో అమెజాన్ నుంచి, దీస్ ఆర్ సూపర్ టచ్ సెన్సిటివ్. జస్ట్ టచ్ చేస్తే చాలు ఇవి మూవ్ అయిపోతూ ఉంటాయి. నాట్ లైక్ ఆన్ ది రైడ్లో ఎప్పుడు వైబ్రేట్ అయ్యి పొజిషన్ చేంజ్ అవ్వడం అంటూ లేదు. జస్ట్ ఇంకా కొంచెం హార్డ్గా ఉంటే బాగుందని అనిపించింది. దట్స్ ద ఓన్లీ మ్యాటర్. మేబీ ఐ కెన్ డూ సమ్ జుగాడ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఆల్. అండ్ మీరు చూసినట్టయితే లారీ గురించి అయితే నాకు ఫోకస్లో లేదు, కానీ బ్లైండ్ ఫోకస్ మిర్రర్లో క్లియర్గా కనబడుతుంది. ఫ్యూ థింగ్స్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇట్. సో దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిర్రర్స్ ఎక్స్టెండెడ్. సో రెక్టాంగిల్ ఉంటే ఇంకా బాగుండు, కంప్లీట్ వ్యూ అంటూ మీరు చూసేవారు, లైక్ దిస్ వన్ అండ్ దిస్ థింగ్. సో సర్కిల్ అవ్వడం వల్ల దట్స్ ద ఓన్లీ మ్యాటర్. దట్స్ ఇట్ గైస్. దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే. అండ్ చలో ఠీకే, ఇప్పుడు రైడ్ కంటిన్యూ చేద్దాం.
బ్యాక్ ఆన్ లొకేషన్. సో లొకేషన్లో మంచి వ్యూస్ ఉంటే అక్కడ రికార్డ్ చేస్తాను అట్ ద టైమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సాలూరు రూట్లో వెళ్తున్నాం. సో ఇంకా 31 km ఉంది డెస్టినేషన్కి. అండ్ ద టైమ్ ఈజ్ లిటిల్ బిట్ అప్ టుడే. ఇట్స్ 7 o'clock. సో బై ద టైం అక్కడ రీచ్ అయ్యేసరికి 7:30 అలా అవుతుంది, ఇఫ్ నో బ్రేక్స్ తీసుకోకపోతే. బ్రేక్ కాసేపు బ్రేక్ తీసుకుంటావా? కాసేపు బ్రేక్ తీసుకుంటావా? కాల్ పెట్టేస్తుంది, వెనక్కి జరుగుతా అంటే బ్యాక్ స్టార్ట్ అవుతుంది. సరే నేను ముందు జరుగుతాను. నువ్వు ముందు జరిగినా కాల్ వెనక్కి కదా ఎట్టుకోవాలి. ఎక్స్టెండర్ కొనుక్కోవడం బెటర్. ఓపి పట్టు 27 km, తర్వాత రెస్ట్ తీసుకుంటావు, నార్మల్ అయిపోద్ది. నీకు అలవాటు అవ్వలేదు అంతే, అలవాటు అయితే పర్లేదు. సరే సార్, కాల్ మడతట్టు. ఇక ఇంటర్సెప్టర్కి పిలియన్ రెస్ట్ అంత కంఫర్ట్ ఉండదు. సో లెగ్స్కి అయితే విపరీతమైన పెయిన్ వస్తుంది. మేబీ ఎక్స్టెండర్ గార్డ్స్ పెట్టుకోవడం వల్ల మేబీ యూజ్ ఉండొచ్చేమో, ట్రై చేస్తాను. సో ఐల్ అప్డేట్ దట్ రివ్యూ ఆల్సో. ఇన్ కేస్ ఎవరైనా పిలియన్తో ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటా ఆ రివ్యూ అయితే. రైట్ నౌ ద లొకేషన్ ఈజ్ ఆసమ్. మేబీ అటువైపు మౌంటైన్స్ కనబడుతున్నాయి విత్ క్లౌడ్స్. జస్ట్ క్లౌడ్స్ టచ్ చేస్తూ వెళ్తున్నాయి మౌంటైన్స్కి అయితే. మేబీ ఆ లొకేషన్కి అనుకుంటున్నాను. టువర్డ్స్ డైరెక్షన్ కూడా అటే చూపిస్తుంది. ఇఫ్ అటే అయితే సూపర్ ఆసమ్గా ఉంటుంది అయితే. రైట్ నౌ ఇక్కడ ఒక కటింగ్ వస్తుంది. సో ఆ కటింగ్ తీసుకుంటే స్ట్రైట్ టువర్డ్స్ 20 km ఉంటుంది. Right now we are 8 km distance. So the location is awesome, boy. Most of the people don't have any safety precautions. At least mask kuda ledu. Wow, nice hat. ఈ రూట్లో బస్సు కూడా వెళ్తుందా? వావ్, ఇంకా క్రాస్ చేసినట్టే ఈ వెహికల్ని.
So friends, we have reached the location. And location గురించి చెప్పలేదు కదా, సో ఇది ఒక రిజర్వాయర్ which is situated near to Vijayanagaram. Here's the location, friends. So friends, reservoir name మర్చిపోయాను చెప్పడం. This is known as Andhra Reservoir. And వైజాగ్ నుంచి అయితే 92 km ఉంటుంది. And it takes around 2 hours for traveling. సో రోడ్స్ అయితే చాలా నేరోగా ఉన్నాయి. లొకేషన్ గురించి చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది. రిజర్వాయర్కి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంది, అటువైపు నుంచి పోదామని చెప్పి వెళ్తున్నాం. సో ఇదే ఆ రూట్. ఓకే, లెట్స్ చలో. So friends, I hope you all guys like this video and this place also. So do share and subscribe. And this is Venkat Raju. Stay tuned for more updates and more locations. Thank you.